మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మొదట యాంకర్గా పరిచయమై ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తరువాత నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ఫస్ట్ మూవీ ఒక మనసు. ఈ సినిమా హిట్ అందుకోకపోవడంతో పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఇక యాంకర్గా బుల్లితెరపై కొనసాగుతున్న క్రమంలోనే ఈ అమ్మడు జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. అయితే వీరి కాపురం ఎన్నాళ్ళో సాగలేదు. కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నుంచి నిహారిక నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మిస్తుంది. ఆమె ఈ మధ్యనే నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో నిహారికకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. దీంతో ఆమె తమిళంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల మద్రాస్కరణ్ అనే సినిమాలో నటించి మెప్పించింది. సినిమాల విషయంలో నిహారిక కాస్త గ్యాప్ తీసుకుంటూనే ఉంటుందేమో గానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా నిహారిక ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఓ గాడ్, నేను అనుకున్నది జరిగింది. ఇది ఖచ్చితంగా నా లైఫ్లో, నా నటనా జీవితంలో ప్రసిద్ధమైన రోజుల్లో ఒకటిగా మారిపోయింది. చాలా మందికి ఏదో ఒక కళ ఉంటుంది. అలా నాకు కూడా ఒక కళ ఉంది. అది నిజమైంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. కానీ నన్ను మాత్రం ఎలాంటి ప్రశ్నలు అడగకండి. ప్రస్తుతం నాకు గాలిలో తేలిపోతున్నట్లుగా ఎంతో సంతోషంగా ఉంది అని రాసుకొచ్చింది. కానీ అసలు విషయాన్ని మాత్రం సస్పెన్స్లో పెట్టింది. ప్రస్తుతం నిహారిక పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఆ గుడ్ ఏంటో, ఆమె దేని గురించి చెప్పిందో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. మరికొందరు మాత్రం నచ్చిన వాడిని రెండో పెళ్లి చేసుకుంటుంది కావచ్చని అంటున్నారు. అయితే యాక్టింగ్ కెరియర్కు సంబంధించి అన్నది కాబట్టి ఏ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది కావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం ఆమె చెప్పే వరకు వెయిట్ చేయండి, కానీ పుకార్లు ప్రచారం చేయొద్దని అంటున్నారు. మరి నిహారిక చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.